హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత వంటలు. ఈరోజు మనం ఎంతో సింపుల్ అండ్ హెల్దీ 1 పాట్ ఎగ్ బిర్యానీ ట్రై చేద్దాం. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి చాలా నచ్చుతుంది. ఈ ఎగ్ బిర్యానీ ట్రై చేయడానికి ముందుగా ఒక కడాయిని తీసుకుందాము. అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ని ఆ హీట్ అయిన ఆయిల్లో ఎగ్స్కి కొంచెం కాట్లు పెట్టి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే కొంచెము పసుపు, సాల్ట్ అండ్ కొంచెం కారం వేసి ఎగ్స్ని ఫ్రై చేసుకుందాము. అలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకుందాము. నెక్స్ట్ బిర్యానీ మసాలాలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే 2 పచ్చిమిర్చి అండ్ ఒక బిగ్ సైజ్ 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఆ టమాటాలు కూడా అందులో వేసి ఫ్రై చేసుకుందాము. టమాటాలు కొంచెము ఉడికిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఒక స్మాల్ కప్ పుదీనా కూడా అందులోనే వేసుకుందాము. పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకుందాము. చూసారు కదండి, టమాటాల నుంచి ఆయిల్ పైకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అందులో వేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని నెక్స్ట్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాము. అండ్ లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. తర్వాత పెరుగు తీసుకుందాం. ఒక చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను. లాస్ట్గా ఫైనల్గా కొంచెం అల్లం ముక్కను తీసుకొని దంచేసి వేసానండి. మసాలా అంతా ఇలా ఫ్రై అవుతుండగా నెక్స్ట్ రైస్కి తగినంత వాటర్ తీసుకుందాము. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపోయేంత వాటర్ మీరు వేసుకోండి. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల వాటర్ వేసుకుందాము. అలా వేసుకుంటేనే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ స్టిక్కీగా ఉండదు. నేను అయితే 1 గ్లాస్ రైస్ తీసుకొని 2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ మరుగుతూ ఉండగా అందులోనే బాయిల్డ్ అయిన ఎగ్స్, అంటే ఫ్రై చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, అందులోనే వేసుకున్నాను. తర్వాత రైస్ యాడ్ చేశాను. రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. లాస్ట్కి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక లెమన్ వేసుకొని పక్కకు ఉంచుకుందాం. రైస్ని కదపకుండా ఒక 10 మినిట్స్ అలానే ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.